ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా బౌలర్ ప్రసిద్ధి కృష్ణ చెత్త రికార్డు నెలకొల్పాడు. 148 టెస్టు చరిత్రలో అత్యంత చెత్త ఎకనామీ రేటుతో ప్రసిద్ధి కృష్ణ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ పర్పుల్ క్యాప్ విజేత అయిన ఈ ప్రసిద్ధి కృష్ణ ఇంగ్లాండ్ పర్యటనలో తన ప్రదర్శన నిరాశపరిచింది. ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ దారుణంగా ఆల్అౌట్ కావాల్సిన సమయంలో తన బౌలింగ్ కారణంగా 407 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఓ పక్క సిరాజ్ ఆకాశ్ దీప్ వికెట్లు తీస్తుంటే తాను మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ముఖ్యంగా మొన్న ఈ మధ్య ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ప్రసిద్ధి కృష్ణకు ఇంగ్లాండ్ పర్యటన ఒక పీడకలలా మారిపోయింది. ఐపీఎల్ లో ఎక్కువ పరుగులు ఇవ్వకుండా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న కృష్ణ ఇంగ్లాండ్ పర్యటనలో సులభంగా పరుగులు ఇవ్వడంతో అతని పేరిట ఉన్న చెత్త రికార్డు వచ్చి చేరింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ధి కృష్ణ ఇప్పుడు 148 టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. టెస్టుల్లో కనీసం 500 బంతులు వేసి అత్యధిక ఎకనామీ ఉన్న బౌలర్ గా ప్రసిద్ధి కృష్ణ రికార్డు మూటగట్టుకున్నాడు. టెస్టుల్లో ఒక ఓవర్కు 5 పరుగులకు పైగా ఎకనామీతో కృష్ణ ప్రపంచంలోనే చెత్త బౌలర్లలో ఒకటిగా నిలిచాడు. అదనంగా ఎడ్జ్బాస్టన్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఒకే ఓవర్లో 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఇలాంటి బౌలింగ్ తో బహుశా ప్రసిద్ధికు మూడో టెస్టులో చోటు కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తంగా టెస్టు రికార్డు పరంగా బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ షహబాద్ హుస్సేన్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త ఎకనామీ రేటును కలిగి ఉన్నాడు. 4.16 ఎకనామీ రేటుతో 3731 పరుగులు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ప్రసిద్ధి కృష్ణ మాత్రం 5 ఎకనామీతో బౌలింగ్ చేయడం తన టెస్టు కెరియర్ ను ప్రమాదంలోకి నెట్టేసుకున్నాడు.